భారతదేశం గర్వించదగిన ఇంజనీరింగ్ అద్భుతం చీనా బ్రిడ్జి. ఇందులో కీలక పాత్ర పోషించిన ముఖ్య ఇంజనీర్ గాలి మాధవీలత తెలుగు అమ్మాయి కావడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ వంతెనకు ప్రారంభోత్సవం చేశారు. కాశ్మీర్ ప్రగతి సాధనలో ఇది ఒక గేమ్ చేంజర్ అని ప్రధాని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ సరిహద్దులకు అతి సమీపంలో దీనిని నిర్మించారు. దీని ద్వారా జమ్మూ కాశ్మీర్లో రాకపోకలు చాలా దగ్గర అవుతాయి. చీనా బ్రిడ్జికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా చెప్పవచ్చు. సుమారు 1486 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చీనాబ్ వంతెనను భారతదేశ రైల్వే ప్రాజెక్టుల చరిత్రలోనే అతిపెద్ద సివిల్ ఇంజనీరింగ్ సవాలుగా చెప్పవచ్చు. ఈ వంతెన 359 మీటర్ల ఎత్తులో అత్యంత ఎత్తులో నిలుస్తుంది. ప్యారిస్లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉంటుంది. అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ వంతెన నిర్మాణం ద్వారా కాశ్మీర్ లోయవాసులు భారత్కు చేరాలంటే దూరం చాలా తగ్గిపోతుంది. హిమాలయాల్లో 2 ఎత్తైన పర్వతాల మధ్య దీన్ని నిర్మించారు. కింద చీనాబ్ నది వేగంగా ప్రవహిస్తుంటే అందులో ఎటువంటి పిల్లర్ వేయకుండా నేరుగా బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా అద్భుతమైన తరహాలో మన ఇంజనీర్లు ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇంతటి ఘనతలో తెలుగు అమ్మాయి మాధవీలత కీలక పాత్ర పోషించారు. ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడుకు చెందిన మాధవి చిన్నతనమంతా అక్కడే గడిచింది. స్కూలింగ్, ఇంటర్మీడియట్ దాకా సాధారణ ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కాలేజీల్లోనే చదువుకున్నారు. కాకినాడ జేఎన్టీయు క్యాంపస్లలో బీటెక్ పూర్తి చేశారు. ఇప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా ప్రకాశం జిల్లాలోని పల్లె సీమల్లో కనిపిస్తారు. మొదటి నుంచి ఆమెకు మన తెలుగుతనం, తెలుగు సాంప్రదాయం అంటే ఇష్టం. మరో తెలుగు ఇంజనీర్ హరిప్రసాద్ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2 పిల్లలు. చదువులో మాధవీలత టాప్ ర్యాంకర్ అని చెప్పుకోవాలి. వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంటెక్ చేసి గోల్డ్ మెడల్ సాధించారు. ఐఐటి మద్రాస్ నుంచి జియోటెక్నికల్ ఇంజనీరింగ్లోనే డాక్టరేట్ పొందారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా అనేక పురస్కారాలు వరించాయి. 2021లో ఇండియన్ జియోటెక్నికల్ సొసైటీ నుంచి బెస్ట్ ఉమెన్ జియోటెక్నికల్ రీసెర్చర్ అవార్డు అందుకున్నారు. 2022లో టాప్ 75 ఉమెన్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియా జాబితాలో కూడా స్థానం సంపాదించారు. ఇంజనీరింగ్ రీసెర్చ్లో దేశంలోనే టాప్ సైంటిస్టుగా పేరు తెచ్చుకున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే చీనాబ్ ప్రాజెక్టు మరో ఎత్తు. చీనాబ్ బ్రిడ్జి ప్రాజెక్టును టేకప్ చేశాక మాధవీలత చాలా సవాళ్లు ఎదుర్కొన్నారు. అక్కడకు వెళ్ళడానికి సరి అయిన దారి ఉండేది కాదు. ఒకసారి ప్రాజెక్టు ప్లేస్కు వెళితే తిరిగి వెనక్కి ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి ఉండేది. పెళ్లైన కొత్తలో అప్పుడే బిడ్డ పుట్టిన సమయంలో ఈ ప్రాజెక్టుకి అపాయింట్ అయ్యారు. కాశ్మీర్ లోయల్లో అప్పుడు సంక్లిష్ట పరిస్థితులు ఉండేవి. సరి అయిన భద్రత కూడా లేని పరిస్థితుల్లో దేశం కోసం ఆమె తీవ్రంగా శ్రమించారు. 1 ఏడాది వయస్సున్న బిడ్డను స్వగ్రామంలో ఉంచి దేశ సరిహద్దుల్లో ప్రాజెక్టు పనిలో నిమగ్నమయ్యారు. ఇలా 1, 2 కాదు, 17 సంవత్సరాలకు పైగా చీనాబ్ బ్రిడ్జి నిర్మాణంలోనే ఉండిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే కెరీర్ జీవితమంతా చీనాబ్ బ్రిడ్జి కోసమే మాధవీలత త్యాగం చేశారు. అక్కడ క్లిష్టమైన భూభాగం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మారుమూల ప్రదేశం కావడం వంటి అంశాలు నిర్మాణాన్ని అత్యంత సవాలుగా మార్చాయి. మొదట్లో ప్రణాళిక, డిజైన్ మరియు నిర్మాణ దశల్లో భూ సంబంధమైన ఆటంకాలను అధిగమించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. చుట్టూ ఎత్తైన పర్వతాలు, మధ్యలో లోతైన నది. ఈ ప్రాంతంలో బ్రిడ్జిని నిర్మించాలంటే మాటలు కాదు. ఇందుకోసం ఆమె బృందం డిజైన్ యాజ్ యు గో అనే వినూత్న విధానాన్ని అనుసరించింది. ప్రాథమిక సర్వేలలో కనిపించని విరిగిన రాళ్లు, రహస్య ఖాళీ ప్రదేశాలు, వివిధ రకాల రాతి లక్షణాలు వంటి వాస్తవ భూగర్భ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు డిజైన్లో మార్పులు చేస్తూ ముందుకు సాగారు.
నిర్మాణ సమయంలో ఎదురైన యథార్థ రాతి పరిస్థితులకు అనుగుణంగా సంక్లిష్టమైన గణనలు, డిజైన్ సవరణలు చేశారు. చివరకు ఈ మార్గంలో యాజ్ యు గో పేరుతో మాధవీలత ఒక రీసెర్చ్ పేపర్ను కూడా ప్రచురించారు. మొదట్లో ఈ వంతెన నిర్మాణం మందకొడిగా సాగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టాక పాకిస్తాన్ సరిహద్దుల్లో బ్రిడ్జిల నిర్మాణం మీద ప్రత్యేక శ్రద్ధ వహించారు. మాధవీలత వంటి సైంటిస్టులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చి ప్రాజెక్టుని ముందుకు నడిపించారు. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, మిలిటరీ అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ప్రగతిని నివేదిస్తూ వనరులు సమకూర్చుకుంటూ ముందుకు సాగారు. ఇప్పుడు ప్రపంచం గర్వించదగిన స్థాయిలో అద్భుతాన్ని సాకారం చేశారు. ఇందులో కీలక పాత్ర పోషించిన మాధవీలత ప్రస్థానం తెలుగు అమ్మాయిలకు స్ఫూర్తిదాయకం. జై హింద్. My Media, the voice of India.